క్వశ్చన్ నెంబర్ 1. ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి పాకిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ప్రారంభించనుంది. ఆర్థిక మంత్రి హోదాలో లంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే సమర్పించిన 2024 బడ్జెట్లో ఈ ప్రతిపాదన భాగమని ఆ దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ సుశీల్ ప్రేమజయంత తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ చంద్రకాంత్, ఆప్షన్ బి అరుణ్ కుమార్, ఆప్షన్ సి కృష్ణప్రసాద్, ఆప్షన్ డి సెంథిల్ పాండియన్. ఆన్సర్ ఆప్షన్ డి సెంథిల్ పాండియన్. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సెంథిల్ పాండియన్ ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి బ్రజేంద్ర నవనీత్ పదవీకాలం మార్చి 31న ముగుస్తుండడంతో ఈ నియామకం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. యోగశ్రీ సంక్షేమ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యోగశ్రీ అనే సమగ్ర సామాజిక సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ, పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించడమే దీని లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 4. లక్షద్వీప్లో డీశాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి మంగోలియా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లక్షద్వీప్లో సముద్ర నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జనవరి 9న ప్రకటించింది. దీని ద్వారా లక్షద్వీప్లో పర్యాటకం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎలిజబెత్ బోర్న్, ఆప్షన్ బి సారా ఎల్ హెయిరీ, ఆప్షన్ సి గాబ్రియల్ అట్టల్, ఆప్షన్ డి ఒలివియా గ్రెగోయిర్. ఆన్సర్ ఆప్షన్ సి గాబ్రియల్ అట్టల్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆమోదం మేరకు ఆ దేశ నూతన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. గాబ్రియల్ ఫ్రాన్స్ చరిత్రలోనే పిన్న వయస్కుడైన ప్రధాని కాగా స్వలింగ సంపర్కుడు కూడా. క్వశ్చన్ నెంబర్ 6. 27వ జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి నాగ్పూర్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ సి నాసిక్. మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా 27వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన స్వామి వివేకానంద ఆలోచన విధానం గురించి చెప్తూ యువతలో శాశ్వతమైన శక్తిని సృష్టించడమే లక్ష్యంగా ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ఏటా జనవరి 12న జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 7. దేశీయంగా తయారు చేసిన తొలి మానవరహిత విమానం పేరేంటి? ఆప్షన్ ఏ 7 స్టార్, ఆప్షన్ బి కరుణ 45, ఆప్షన్ సి దృశ్య 10 స్టార్ లైనర్, ఆప్షన్ డి దృష్టి 10 స్టార్ లైనర్. ఆన్సర్ ఆప్షన్ డి దృష్టి 10 స్టార్ లైనర్. దృష్టి 10 స్టార్ లైనర్ అనే తొలి మానవరహిత విమానాన్ని దేశీయంగా తయారు చేశారు. హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో ప్రారంభించిన ఈ విమానానికి ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జనవరి 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో జరిగింది. పలువురు క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖేల్రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందజేయగా ఇది గత ఏడాది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఆసియా క్రీడల కారణంగా పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా పడింది. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల అర్జున అవార్డు అందుకున్న తెలుగు అంధ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రంగంపల్లి వైష్ణవి, ఆప్షన్ బి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ సి కొత్తపల్లి రామారావు, ఆప్షన్ డి విజయ్ కుమార్ రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ బి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. పల్నాడు జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి జనవరి 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అజయ్ 2012 టీ20 వరల్డ్ కప్,
2018 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు? ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన రైఫిల్ పేరేంటి? ఆప్షన్ ఏ తేజ్, ఆప్షన్ బి ఉగ్రం, ఆప్షన్ సి తీర్, ఆప్షన్ డి శక్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.